యాక్ట్రెసే కాదు, రైటర్ కూడానంట అలియా భట్. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. అవును, ఏం రాశారేమిటి అంటారా? ఏం లేదు, రచయిత్రిగా మారిపోయారు. పిల్లల కోసం తాను రాసినటువంటి ఎట్ ఫైండ్స్ ఎ హోమ్ అనేటువంటి పుస్తకం ఈ మధ్యన రిలీజ్ అయిందని చెప్పి తను తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారనమాట. కొత్త ప్రయాణం మొదలైంది. ఎట్ అ మమ్మా సిరీస్ లో భాగంగా ఇంకా చాలా పుస్తకాలు రాబోతున్నాయి. నేను కథలు వింటూ పెరిగాను. అలాంటి స్టోరీలు ఈ తరం చిన్నారులకు చెప్పాలనే నా కళ పుస్తక రూపంలో నెరవేరింది. ఇందులో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారనమాట. బుక్ రిలీజ్ కు సంబంధించినటువంటి దృశ్యాలను షేర్ చేశారు. ప్రముఖ బుక్ స్టోర్స్ తో పాటు ఆన్లైన్ లో కూడా ఈ పుస్తకాన్ని విక్రయిస్తున్నారట. భూ సంరక్షణ, పెంపుడు జంతువులతో స్నేహము ఈ బొమ్మల పుస్తకంలో ప్రధాన అంశాలన్నమాట. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో ప్రవేశించేశారు అలియా. కొన్నాళ్ల పాటు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చినటువంటి తాను 2022లో గర్భిణిగా ఉన్నటువంటి సమయంలోనే చిన్నారుల కోసం ఎడ్ అ మమ్మా అనేటువంటి పేరిట దుస్తుల విక్రయం కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు రైటర్ గా కూడా పరిచయం అయిపోయారు. RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనటువంటి తను రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవటం, ఇప్పుడు ముద్దుల తనియా రాహాతో సమయాన్ని ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉండటం విశేషం.